ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాల్లో కార్పొరేషన్ పరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తూ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 13 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లను మేయర్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. పారిశుధ్య పనికి కావాల్సిన ట్రాక్టర్ పుష్ కార్ట్స్, కాంపాక్టర్లు మొదలగునవి త్వరలో సమకూర్చుకుంటున్నామని మేయర్ నూర్జహాన్ అన్నారు. అంటే మీరు విజయవాడ కార్పొరేషన్కు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళది లిస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థకి బుడమేరు ఉప్పొంగి విజయవాడ మొత్తం కూడా అల్లకల్లోలం అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి మొత్తం 406 మంది పారిశుధ్య కార్మికులు విజయవాడ కార్పొరేషన్లో వారం పాటు స్టే చేసి వీళ్ళ సేవల మొత్తాన్ని కూడా అక్కడ అందించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ పూర్తిగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మేయర్ గారు వీరి అందరి ఆదేశాల ప్రకారం వీళ్ళకి ఒక్కొక్కరికి 2 జతల చొప్పున బట్టలు పంపిణీ చేయమని చెప్పి ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మందికి గతంలో ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజున 200 మందికి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ఏలూరు నగరపాలక సంస్థలో మరి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. దాని యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్